నమ్మకం లేదా? పోలీసుల దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా ఎఫ్ఐఆర్. మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారని కూడా మీరు అడిగేయచ్చు. ఇంకా మీడియా పని ఏముండదు, సినిమాలు సీరియల్స్ చూసుకుంటూ నిజాలు బయట చెప్పకుండా. డెఫినెట్ అలా ఉండదండి. ఏదైనా నిజాన్ని ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఈ స్టేజ్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే అది అసలు ఏం జరిగిందని తెలుసుకోవడంలో భాగంగానే ఈరోజు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అయితే మస్తాన్ సాయికి మీకు మధ్య జరిగినటువంటి మరో ఆడియో క్లిప్ కూడా ఉంది, ఒకసారి అది కూడా విందాం. ప్లీజ్. నాకు పలానా టైం అని పక్కా ఇన్ఫర్మేషన్ మాల్ ఉండేట్టు చూడు, నీ పని అయిపోద్ది. ఓకే, సింపుల్. అదే నాకు ఎప్పుడు మరి నువ్వు చేయగలంటే చెప్పు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఒకవేళ మనలో మన మాట ఒకవేళ నేనేమన్నా పంపించినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు, నేనే పట్టించేద్దాం అంటే పట్టించి పడేస్తాం. అదే కదా, అదే కదా. అదే అసలు నువ్వు వెళ్ళున్నా కూడా నేను వెళ్ళినా గానీ ఒకవేళ ఇప్పుడు బేసిక్ గా డబ్బులు నన్నే అడిగిద్ది వీటన్నిటికి కానీ టికెట్లకి కానీ. సో ఒకవేళ వెళ్ళేటప్పుడు లేకపోతే ఒకవేళ నేనే తీసుకెళ్ళి ఇచ్చినా సరే ఇంకా అక్కడ అదే అవ్వాలన్నట్టు. అది నా పేరు చెప్పిన వండుకుండా అయితే ఇంకా క్లియర్ ఉంటది. అంతే, ఆల్రెడీ మాట్లాడు. అది మాట్లాడండి. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా ఒక చోట. ఇంకా అది ఓ చోట పెట్టమంటే ఎవడో చోట నేను సెట్ చేసే మూల ఎక్కడో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ వచ్చింది. టెస్ట్ పెద్ద విషయం ఏంది? టెస్ట్ వచ్చిందా? టెస్ట్ చేస్తే పాజిటివ్ ఖచ్చితంగా వచ్చింది. ఆ పనిలో ఉండు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఆల్ పార్టీస్ ఆర్ రెడీ. ఓకే, అటాక్ అనే అయిపోద్ది. ఆయన ఇంట్లో పెడదాము, ఇది ఇలా సెట్ చేయాలి అని చాలా క్లియర్ గా మీకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక క్రిమినల్ ఇంటెన్షన్ లాగా మీకు అనిపించలేదంటారా? అప్పుడు ఇంటెన్షన్ తోనే ఉంటారు. మా క్రిమినల్స్ ఎప్పుడు క్రిమినల్ ఇంటెన్షన్ తోనే ఉంటారు. వాళ్ళు డీల్ చేస్తారు. ఆ క్రిమినల్ తో మీరెందుకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, మీకు ఇవ్వడానికి. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని బయట చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఎందుకు పోలీసులకి చెప్తాము? నేను ఎవరికి చెప్తానంటున్నాను? పోలీసులకి చెప్తానంటున్నాను. దాంట్లో ఏమంటున్నాడు వాడు? ఇప్పుడు టెస్ట్ చేసిన ఏంటి పాజిటివ్ వస్తుంది భయ్యా అంటే ఆల్రెడీ నిన్న చేసింది, మొన్న చేసింది, చేస్తూనే ఉంటుంది అన్నాడు. ఏముంది దాంట్లో? అంటే ఆవిడ టెస్ట్ చేసి దొరకపోయినా కూడా నేను ఏదో రకంగా తీసుకెళ్ళి పెడతాను, ఎక్కడో చోట పెడతాను అన్నాడు. నేను వెంటనే ఏం చెప్పాను? టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే మనకు తీసుకున్నట్టే కదా. ఇప్పుడు దొంగ దొరికాడు అనుకోండి, లేదు నేను దొంగతనం చేయలేదు అని అనుకోండి, టెస్ట్ చేసామనుకోండి, వాడి దగ్గర నగలు డబ్బులన్నీ దొరికాయి అనుకోండి, ఉన్నట్టే కదా, వాడు దొంగే కదా. అంటే పోలీసులు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ ని బైపాస్ చేసి మీరు నేను ఎందుకు చేస్తాను? నేను ఇది పోలీసులకి ఇస్తాను ఇన్ఫర్మేషన్. నేను పోలీసులకి ఇద్దామనే కదా నేను చెప్పేది. ఇస్తే కన్సిడర్ చేశారా? రకరకాల మీరు కన్సిడర్ చేశారా? పోలీసులు ఎక్కడికి? పోలీసులకి ఎవిడెన్స్ ఇచ్చారా? వాడు చెప్తే కదా. వాడు ఒకవేళ డ్రగ్స్ పెట్టానో లేకపోతే ఏదో పార్టీ చేసుకుంటున్నారనో వాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే అప్పుడు పోలీసులు చెప్పుండేవాడిని. వాడు ఎక్కడ నాకు ఇచ్చాడు? ఇక్కడ ఆల్రెడీ మీ ఇద్దరు కన్వర్సేషన్ లో మీరు మస్తాన్ సాయి వైపే ఉండి అతన్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఉండే విధంగానే అందులో మీ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అయితే జరిగింది. అంతే, ఆమెను ఇరికిచ్చడము మెయిన్ ఇంటెన్షన్. ఎవరికి? మస్తాన్ సాయికి. మస్తాన్ సాయికి కాదు, మీరు మస్తాన్ సాయికి సపోర్ట్ చేయడం అందులో కనిపించింది. అంటే అట్లా ఇప్పుడు ఎవరైనా సరే దాన్ని ఇరికిచ్చడం మీరు చూడరు. అంటే దొంగతనం, పాపం దొంగని ఇరికించకండి, వాడు దొంగతనం చేసుకునేవాడు పాపం. వాడు దొంగతనం చేసేటప్పుడు వాడిని ఇరికిచ్చేస్తే ఎట్లా మీరు? అంటే అది ఒక దొంగతో చేతులు కలిపి చేయాలనుకోవడమే కదా ఇక్కడ క్వశ్చన్ మార్క్. అది ముళ్ళుని ముళ్ళుతోనే తీయడంలో తప్పే లేదు. లీగల్ గా ఎంతవరకు సస్టైన్ అవుతుంది? లీగల్ గా పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు చూసుకుంటారు. నేను వెళ్ళి పట్టుకొని సంఖ్యలు వేస్తానా? వేయను కదా. అంటే ఇప్పుడు మీరు మస్తాన్ సాయికి ఫర్ గా మాట్లాడినట్టుగా ఉంది. ఇప్పుడు మస్తాన్ సాయి ఏం మాట్లాడాను ఫర్ గా? సో ఈ ఆడియో క్లిప్, ఈ ఆడియోలో మంచిగా మాట్లాడితేనే కదమ్మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఆ మాత్రం కామన్ సెన్స్ అది. దొంగ తప్పురా, నువ్వు దొంగతనం చేయకూడదు, అమ్మాయితో అలా పెట్టకూడదు, ఇవన్నీ నిజంగానే ఇన్ఫర్మేషన్ కోసం చేసిందని మీరు అంటున్నారు. బట్ అది మీ ఇద్దరు కలిసి చేసినట్టుగా ఉందని లావణ్య అంటుంది. ఆవిడ అంటే ఒకటే అడగండి, ఒకవేళ మీరు అది ఏం చేయలేదు కదా, మీరు శుద్ధపోసు కదమ్మా, ఒక్క డ్రగ్ టెస్ట్ చేసుకోమ్మా, ఎందుకమ్మా ఇంత కష్టం, ఒక డ్రగ్ టెస్ట్ చేయించుకొని మీరు మాట్లాడండి. అంటే మనం చెప్తే చేసేది కాదు కదా. డ్రగ్ టెస్ట్ అంటే దానికి సంబంధించి కొన్ని నార్మ్స్ ఉంటాయి, అది పోలీసుల సైడ్ నుంచి రావాలి, వాళ్ళు చేస్తారు కాదు. ఆవిడ పైగా మస్తాన్ సాయి ఒక నిందితుడు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని పోలీసులు, ఈవిడ కూడా ఒక నిందితురాలే కదా.
వరలక్ష్మి డ్రగ్స్ కేసులో నిందితురాలు, తర్వాత ఆవిడ నర్సింగ్ పిహెచ్డి రెగ్యులర్గా పట్టున్నారు అక్కడ 45 రోజులు. situation లో ఆవిడ నిందితురాలే, ఇంకా నిందితురాలే, ఆవిడ ఎవరు నిర్దోషండి, ఎవరు తీర్పు ఇవ్వలే ఇక్కడ. అంటే విచారణలో భాగంగా వాళ్ళు టెస్ట్లు అనేవి ఇప్పుడు కూడా చేస్తారు. విచారణ జరుగుతుంది వీడికి కూడాను. అంటే ఈమె కూడా ఫ్యూచర్ లో చేయొచ్చేమో, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే కాదు కదా అంటున్నాను. ఆవిడ క్లెయిమ్ చేస్తారు, ఆవిడ ఇలా చెప్తున్నారన్నావు కదా, లావణ్య అడుగుతున్నప్పుడు మనం లావణ్యని కూడా అడగచ్చు కదా, అమ్మ నువ్వు ఎందుకంత కష్టపడతావు, ఒక టెస్ట్ చేపించేసుకుంటే నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. లావణ్య అడిగినప్పుడు లావణ్య కూడా అడగచ్చు కదా మీరు. లావణ్య మిమ్మల్ని అడుగుతుంది, ఏమడిగింది మళ్ళీ చెప్పండి, సారీ మర్చిపోయాను, ఏదో అడిగింది. మీరే మీ ఇద్దరు కలిసి ఆవిడ్ని కావాలని లావణ్య నుంచి అంతకన్నా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నన్ను నిందించడం, నన్ను దూషించడం తప్ప ఆవిడ నుంచి మీరు వేరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఫస్ట్ నుంచి యాక్చువల్గా చంపించేద్దాం అనుకుంటారే, అదేంటన్నా నన్ను చంపించేద్దాం అనుకుంటారా పని మీరు ఇంకా ఉంది. వీడి రకరకాల అమ్మాయిలతో వీడిని వాడు అట్టాడు, వాడు ఇట్లాంటి వాడు అట్టాడు అని చెప్పి మాట్లాడించిన ఇవి కూడా ఉన్నాయి. సో లావణ్య అన్ని రకాల ట్రాప్లు ఉన్నాయమ్మా. అయితే ఆవిడ అడిగిందంటే నా గురించి అంతకన్నా గొప్పగా ఆవిడ ఏం ఆలోచిస్తుంది? సో ఇప్పుడు ఆవిడ తరపున మీరు వకాల్తా పుచ్చుకుని నన్ను అడుగుతున్నారు. ఆవిడ ఎవరి తరపులా వకాల్తా కాదు అంటే ఇందులో ఇది కూడా ఉండొచ్చు కదా. మీరెందుకు ఒక నిందితులతో కలిసి ఒక నిందితురాల్ని పట్టుకోవాలని మీరెందుకు ప్లాన్ చేస్తున్నారు? నేను ఎందుకు ప్లాన్ చేస్తానమ్మా? వాడు ఫోన్ చేసి ఉన్నాయి భయ్యా, జరుగుతున్నాయి భయ్యా అంటే చెప్పు భయ్యా, పట్టిస్తావా అని చెప్పన్నావు. నేనేం పట్టుకుంటారా? పోయి పోలీసులు చెప్తే పోలీసులు పట్టుకుంటారు. అంటే ఇక్కడ మస్తాన్ సాయి పట్టించడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. దొంగని పట్టించడం తప్ప, పట్టించడం తప్పని కాదు. బట్ ఇక్కడ సో ఈ రకంగా పట్టించడం ఇంకొక అంటే ఒక నిందితుడు పోలీసులు చేయాల్సిన డ్యూటీని మీరు ఎందుకు చేస్తున్నారు? పోలీసులే చేస్తారమ్మా. అల్టిమేట్ గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే డ్యూటీ మనం చేయకూడదు. పోలీసులకి వేరే రకంగా అంటే ఇక్కడ మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? పోలీసులకి ఒక నార్మల్ సిటిజన్, ఒక పోలీసులకి ఇద్దరి ఫ్రెండ్షిప్ లేకపోతే లావణ్యని మీరు ఇరికించాలి అని చెప్పి ఆవిడ చెప్తున్నటువంటి వర్షన్ లో ఉన్న ఈ ఆడియో ఎందుకు బయటకు వచ్చింది? ఆవిడ బయట తప్పించుకోవడానికి. ఆవిడ హార్డ్ డిస్క్ ను కూడా ఆవిడ బయటకి ఎందుకు తీసుకొచ్చారు? 3 months బ్యాక్ నుంచి ఆవిడ హార్డ్ డిస్క్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ లో ఘోరమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి ఆగడాలు, అకృత్యాలన్నీ కూడా చూస్తుంటే నిజంగా చాలా టూ మచ్ ఉంది. మస్తాన్ సాయి ఇలాంటి వాడితో ఇప్పుడు శేఖర్ భాష ఆడియో క్లిప్ అని కాబట్టి వీడు కూడా ఇలాంటి వాడు, వీడు కూడా ఇలాంటి పనులు చేశాడు, వీడు డ్రగ్స్ చేశాడు, వీడు బూత్ వీడియోలు తీశాడు, ఇంకా కలిపేసి చెప్పేసుకోవచ్చు అంతేనా? సో మస్తాన్ సాయికి నాకు ఆడియో కాల్లో నేను క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనేది చూసిన ప్రతి చిన్న పిల్లోడికి కూడా అర్థమైపోతుంది. పోలీసులకైనా అర్థమవుతుంది. మీడియా మిత్రులు ఎవరైనా సరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేవాళ్ళు వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ రాగాలనుకునే వాళ్ళకి అర్థమైపోద్ది. సో చాలా క్లియర్ కట్గా అదే చెప్తున్నాడు వాడు. నేను అక్కడ పెడతాను ఇది చేస్తున్నప్పుడు నేను పెట్టు, ఇలా పెట్టు, అలా పెట్టు అని చెప్పలా. పాజిటివ్ వస్తే చాలంటే పాజిటివ్ గత 3 రోజుల నుంచి అవి డ్రగ్స్ చేస్తూనే ఉంటుంది కాబట్టి వస్తూనే ఉంటుందని చెప్పాడు. సో దీంట్లో ఆవిడ్ని పట్టించడం తప్పు అనే కోణంలో, పట్టించేవాడు పెద్ద నేరస్తుడు, ఆవిడ పాపం అమాయకురాలు అనే కోణంలో అసలు ఒక గ్రిల్లింగ్ సెషన్ జరుగుతుంది ఇక్కడ. ఆవిడ అంటే అవన్నీ కూడా కోర్టులు చట్టాలు చూసుకుంటాయి. కోర్టులు చట్టాలు పట్టించవమ్మా, పట్టించిన తర్వాత కోర్టులు చూసుకుంటాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు అప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు మస్తాన్ సాయి ఆడియో క్లిప్, మీరు మస్తాన్ సాయి మాట్లాడుకున్న ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీరు లావణ్య సెంట్రిక్ గానీ, లావణ్యని ఇరికించే విధంగానే మీ ప్రతి స్టెప్ ఉన్నది కదా. దాన్ని మీరు మరి ఏమంటారు? దాన్ని ఎలా చూడాలి మరి? మీరు ఎలా చూస్తారు మీరే చెప్పండి. మీరు ఎలా చూస్తున్నారు మీరే చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తున్నారు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. మీకేం ఒక నార్మల్ మనిషిగా అసలు మీరు ఏమీ చూడరా? వద్దు, మీరు మామూలుగా మీరు చూడగానే మీకు ఏమనిపించింది? శేఖర్ భాష ఇరికిచ్చేసాడు అనిపించింది? అంటే ఆడియో క్లిప్పులు మేము వేస్తాము, దానికి సంబంధించి లావణ్య శేఖర్ భాష దీనికి సంబంధించిన ఇష్యూనే నడుస్తోంది ఇప్పుడు. మీరేమో నేను ఎవిడెన్స్లు ఇస్తూ ఉన్నాను, మీరు ఎవిడెన్స్లు ఇస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఆవిడ కేసు ఫైల్ చేశారని మీరు చెప్తూ ఉన్నారు. ఆవిడ ఏంటంటే లేదు, శేఖర్ భాష మస్తాను కలిసి నన్ను ఇలా ఈ రకంగా ఇందులోకి ఈ రొంపిలోకి దించారు అని ఆవిడ చెప్తూ ఉంది. సో ఏంటి నిజం అనేది మేము తెలుసుకోవాలి. అదే నేను చెప్పింది, నేను చెప్పా, ఆవిడ చెప్పింది. ఆవిడ నా మీద మర్డర్ అటెంప్ట్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ కొట్టించిన చరిత్ర కూడా ఉంది. నన్ను ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పి చాలా 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 ఇంటర్వ్యూలు వాటిలో అంతా చేసింది. సో ఆవిడ నన్ను అలా అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటున్నాను నేను. ఆవిడ చెప్పింది నిజమని మీరు నమ్ముతుంటే అప్పుడు వేరే విషయం. మీరు ఆవిడ చెప్పింది నమ్ముతున్నానని చెప్పండి, నేను మాట్లాడతాను. ఓకే, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఒక మాట చెప్తున్నాను. అంటే ఒక చెంచల్గూడ జైల్లో 45 రోజులు డ్రగ్ పెడ్లింగ్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి నేను ఆ సిచ్యువేషన్ కూడా వివరించాను. ఆ జిప్లో ఎవడ పెట్టలేదు, ఆవిడే ఉంది కాబట్టి అంది. ఇవన్నీ కూడా మనం చూసిన నేపథ్యంలో అయినా కూడా నాకు ఈరోజు అటువంటి నేపథ్యం లేదు కదా. సో నేను ఒక
క్రెడిబుల్ ఆర్జే, అవార్డు విన్నింగ్ ఆర్జే. సో నేను ఇలా చెప్తుంటే ఒక డ్రగ్ పెడ్లరు లేకపోతే ఇలాంటివన్నీ ఎక్స్టార్షన్లు ఇవన్నీ ఏవో ప్లాన్ చేసి రేప్ కేసులు లేకపోతే ఇల్లు కొట్టేయాలని చెప్పి రకరకాల కేసులు ఇవన్నీ పెట్టిన ఒక మహిళ ఆవిడ వచ్చి చెప్తుంటే, సో మేము ఏది నమ్మాలి అనే విషయంలో మీకు డైలమా ఉంది ఇంకా. అండ్ అక్కడ ఆడియోలో చాలా క్లియర్ కట్గా పట్టిద్దాం, తప్పు చేస్తే పట్టిద్దాం కదా, అంటే తప్పు చేస్తే పట్టిద్దాం అనే వాడిని ఎవడైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో, ఎవడైతే పట్టిద్దాం అనుకుంటున్నాడో వాడిని కూడా మీరు కార్నర్ చేసి ఇంకొకసారి ఇలాంటివి పట్టించావంటే ఇలా గంట సేపు కూర్చోబెట్టి నిన్ను నానా రకాలుగా అడుగుతాం, కాబట్టి ఇంకొకసారి బయటకు వెళ్ళి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకు, ఎటువంటి ఎవిడెన్స్లు బయట పెట్టకు, నీ పని నువ్వు చూసుకో. అయితే ఫస్ట్ చేసిన ఎలిగేషన్ రాజ్ తరుణ్ పైన. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు లేదు, ఆ కేసుకి సంబంధించిన ప్రస్తావన లేదు, మొత్తం అంతా శేఖర్ భాష చుట్టూ తిరుగుతుంది. అంటే పావు గంట అన్నారు, అరగంట పైన అయిపోయింది. చెప్పాలి మీరు చెప్పాలంటే సరే కానీ. 5-10 minutes. సో నా చుట్టూ తిరుగుతుందంటే నా చుట్టూ ఏం లేదండి, బట్ బేసికల్లీ నా మీద బురద వేసినప్పుడు నేను చెప్పాలి కదా బయటకు వచ్చి. ఇప్పుడు ఆవిడ చాలా క్లియర్ కట్గా ఇది వినండి ఒక్క నిమిషం. వరలక్ష్మి డ్రగ్స్ కేసు లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగింది. మన న్యాయస్థానాలు చాలా స్పీడ్గా పనిచేయడం వల్ల 1 సంవత్సరం తర్వాత అది కోర్టుకు వచ్చింది. మొన్న జనవరి 27న ఫస్ట్ వాయిదా